రాష్ట్ర ప్రజలందరికీ సీఎం చంద్రబాబు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకైన రక్షాబంధన్ పర్వదినం మీ జీవితంలో ఆనందం, ఆరోగ్యం, సంతోషం నింపాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ రాఖీ పౌర్ణమి మీ జీవితాల్లో వెలుగులు పంచాలని, ప్రేమానుబంధాలు నింపాలని, సహోదర భావంతో సమాజం నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. మరొక్కమారు అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అని ఎక్స్లో పోస్టు చేశారు. నేపాల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరి క్షేమం కోసం అన్ని మార్గాల్లో సమన్వయం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆచూకీ లభ్యం కాని వారి గురించి నిరంతరం ట్రాక్ చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం, భారత రాయబార కార్యాలయాలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలన్నారు. అవసరమైన ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నేపాల్లో రాష్ట్ర పర్యాటకుల పరిస్థితిపై సీఎం చంద్రబాబు అధికారులతో గురువారం సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వం, భారత రాయబార కార్యాలయాలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలన్నారు. అవసరమైన ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కష్టాల్లో ఉన్న వారిని స్వస్థలాలకు తీసుకురావడమే ప్రాధాన్యంగా పనిచేయాలన్నారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ వివరాలను ఎప్పటికప్పుడు నాకు అందించాలి అని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రానికి చెందిన 41 మంది నేపాల్ వరదల్లో చిక్కుకున్నట్లు ఇప్పటి వరకు గుర్తించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. వారిలో 34 మంది సురక్షితంగా ఉన్నారని, మరో 7 ఆచూకీ తెలియాల్సి ఉందని తెలిపారు. అయితే అందులో ఒకరు సురక్షితంగా ఉన్నట్లు ప్రభుత్వానికి తర్వాత సమాచారం అందింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 65వ సిఆర్డీఏ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. 1430 కోట్లతో మౌలిక వసతులు, 596 కోట్లతో లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్కు ఆమోదం తెలిపారు. రాజధానిలోని 29 గ్రామాల లేఅవుట్లలో సీసీకి బదులు బీటీ రోడ్లు వేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. మంగళగిరికి అమరావతి నుంచి త్రాగునీరు ఇవ్వడంతో పాటు 2వ దశ భూ సమీకరణ, రైతులకు రుణమాఫీ వర్తింపజేస్తామన్నారు. రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 50% మేర పచ్చదనం సాధన లక్ష్యం కోసం నిర్వహించే కార్యక్రమాలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకే ఏపీ గ్రీన్ సంస్థ ఏర్పాటు చేశామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. స్వయం ప్రతిపత్తి కలిగిన ఈ సంస్థ అటవీ, వ్యవసాయ, ఉద్యానవన, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్య, పరిశ్రమలు, జల వనరులు, పట్టణ స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందించే కార్యక్రమాలు చేపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 37.42 లక్షల హెలికాప్టర్లో అటవీ ప్రాంతం ఉందని, ఇది రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 22.96% అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. 2047 నాటికి 50% మేర పచ్చదనాన్ని పెంచాలనేది లక్ష్యమని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మ్ ఫారెస్ట్రీ, ఆగ్రో ఫారెస్ట్రీ, ఎవెన్యూ ప్లాంటేషన్లు, కాలువ గట్లు, షెల్టర్ బెల్ట్లు, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత స్థాయి మొక్కల పెంపకాన్ని ఏపీ గ్రీన్ ద్వారా చేపడతామన్నారు. పచ్చదనం క్షీణించిన భూములు, మైనింగ్ ప్రభావిత ప్రాంతాలు, బంజరు భూములు, ఇతర ఎకో సెన్సిటివ్ జోన్ల పునరుద్ధరణకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తామని పవన్ కళ్యాణ్ వివరించారు. ఏపీ గ్రీన్ కార్యక్రమాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్లు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, నాబార్డు, సిఎస్ఆర్ నిధులు, కార్బన్ ఫైనాన్స్, కార్బన్ క్రెడిట్లు, గ్రీన్ బ్రాండ్లు, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్, ఎకో టూరిజం వంటి వివిధ వనరుల ద్వారా నిధులు సమీకరించనున్నట్లు వివరించారు. అమరావతి నుంచి మంగళగిరికి త్రాగునీరు అందించేందుకు అంగీకరించడంతో పాటు డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ కు కూడా సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 65వ సిఆర్డీఏ సమావేశంలో ఆమోదం లభించిందని మంత్రి నారాయణ తెలిపారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఐఓసీఎల్ గ్రీన్ ఎనర్జీ అభివృద్ధికి కూడా అనుమతులు ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు. 2026 జనవరి 6 లోపు రుణాలు తీసుకున్న 2వ దశ భూ సమీకరణ రైతులకు కూడా రుణమాఫీ వర్తింపచేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించినట్లు తెలిపారు. మంగళగిరికి రాజధాని అమరావతి నుంచి తాగునీరు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. గురువారం అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 65వ సిఆర్డీఏ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న వివిధ పరిపాలనా అనుమతులకు సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. ఆ వివరాలను మంత్రి నారాయణ వివరించారు. 6/1/2026 ముందు వరకు లోన్లు తీసుకున్న 2వ దశ భూ సమీకరణ రైతులకు కూడా రుణమాఫీ వర్తింపచేసేందుకు సీఎం చంద్రబాబు అంగీకారం తెలిపారని మంత్రి నారాయణ వివరించారు. 596 కోట్లతో లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్కు ఆమోదం తెలిపినట్లు మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి చెప్పారు. మొత్తం 1430 కోట్లతో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు ఆమోద ముద్ర వేసినట్లు తెలిపారు. ఎల్పీఎస్ రోడ్లను సీసీకి బదులు బీటీ రోడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 29 గ్రామాల లేఅవుట్ రోడ్లు బీటీగా మార్చేందుకు అనుమతులు ఇచ్చినట్లు ఆయన వివరించారు.
డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్కు కూడా అంగీకారం తెలిపామని అన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ IOCL గ్రీన్ ఎనర్జీ అభివృద్ధికి ఆమోదం తెలిపినట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఈ యొక్క సిటీలో మొత్తం యూజీడీ ఉంది కాబట్టి 29 గ్రామాల్లో కూడా యూజీడీ చేసేటట్టుగా దానికి యాక్చువల్గా అడిషనల్గా మరొక 533 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది కొన్ని విలేజ్లకి మరియు ఏదైతే విలేజ్ల గుండా ట్రంక్ రోడ్స్ పోయినప్పుడు వాళ్ళకి ల్యాండ్ టు ల్యాండ్ ఇచ్చి లేఅవుట్ వేసిస్తున్నాం NSP. దానికి కలిసి 533 కోట్లతో యాక్చువల్గా ఈరోజు అథారిటీ అప్రూవ్ ఇచ్చింది. సో దీంతో మొత్తం ఆల్రెడీ 904 కోట్లు ఇచ్చింది. ఇదొక 533 కోట్లు, మొత్తం 1437 కోట్లతో 29 గ్రామాలలో 100% మౌలిక వసతులు పూర్తవుతాయి. అదేవిధంగా LPS రోడ్స్ ఏదైతే ఉన్నాయో వాటిల్లో చిన్న రోడ్లలో CC రోడ్లు వేస్తాం అనుకున్నాం. అయితే CRRI న్యూఢిల్లీ, IIT ఖరగ్పూర్ ఈ 2 ఆర్గనైజేషన్స్తో దాన్ని మళ్ళీ స్టడీ చేయించాం. పెద్ద రోడ్లలో వచ్చి యాక్చువల్గా BT ఉంటుంది, చిన్న రోడ్లలో అంతా స్మాల్ రోడ్స్ అంటే 54 feet 40 feet వాటిలో CC అనుకున్నాం, కాంక్రీట్. అయితే వాళ్ళు స్టడీ చేసిన తర్వాత కొత్తగా నిర్మించే యొక్క నగరంలో ఎక్కువగా వెహికల్స్ ఇవన్నీ తిరగటం వీటన్నిటి వల్ల, అంతేగాని బ్లాక్ కాటన్ సాయిల్ కాబట్టి CC రోడ్లు వేస్తే దెబ్బతినే పాసిబిలిటీ ఉంటుంది. అందువల్ల దీన్ని BT వేయమని వాళ్ళు చెప్పడం జరిగింది. అంతేకాని దాని స్ట్రెంత్ కూడా కొంత పెంచమని వాళ్ళు యాక్చువల్గా సజెషన్ చేశారు. సో ఏదైతే 29 గ్రామాల్లో లేఅవుట్స్ రోడ్స్ వేస్తున్నాం అక్కడ BT చేయడానికి యాక్చువల్గా ఈరోజు ఈరోజు అథారిటీ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో ప్రతి దశలోనూ నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ లోపాలకు తావు లేకుండా దోషరహితమైన ఓటర్ల జాబితాను రూపొందించేందుకు సమిష్టి కృషి అవసరమని, ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు చూపిన చొరవ అభినందనీయమని భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ డాక్టర్ పవన్ కుమార్ శర్మ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 43,71,397 నోటీసులు పంపిణీ కాగా 16,23,774 నోటీసులపై క్షేత్రస్థాయిలో విచారణ పూర్తయింది. ఈ నేపథ్యంలో నోటీసుల పంపిణీ, విచారణ ప్రక్రియలో ముందంజలో ఉన్న జిల్లాలను అభినందిస్తూ మిగిలిన జిల్లాల్లోనూ నాణ్యంగా, వేగంగా, పారదర్శకంగా సర్ స్ఫూర్తికి అనుగుణంగా ప్రక్రియను సజావుగా ముందుకు తీసుకువెళ్లేందుకు దిశానిర్దేశం చేశారు. NTR జిల్లా కలెక్టర్ శ్రీ AVS రెడ్డి హాల్లో రాష్ట్రంలో సర్ పురోగతిపై ECI సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ డాక్టర్ పవన్ కుమార్ శర్మ సమీక్ష పరస్పర చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీ CEO వివేక్ యాదవ్, అదనపు CEO S ఢిల్లీరావుతో పాటు NTR జిల్లా కలెక్టర్ డాక్టర్ G లక్ష్మీశ, గుంటూరు కలెక్టర్ CM సాయికాంత్ వర్మ, పల్నాడు కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, తూర్పుగోదావరి కలెక్టర్ కీర్తి చేకూరి, పశ్చిమ గోదావరి కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఏలూరు కలెక్టర్ ఎట్రీ సెల్వి, బాపట్ల కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఆయా జిల్లాల EROలు ప్రత్యక్షంగా హాజరు కాగా వివిధ జిల్లాల కలెక్టర్లు వర్చువల్ గా పాల్గొన్నారు. ప్రస్తుతం నోటీసుల జారీ, విచారణ, క్లెయిములు, ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ డాక్టర్ పవన్ కుమార్ జిల్లాల వారీగా పురోగతిని పరిశీలించారు. నోటీసులపై విచారణకు సంబంధించి ప్రస్తుతానికి అత్యల్పంగా 15.18% మాత్రమే పెండింగ్ లో ఉన్న కర్నూలు జిల్లా కలెక్టర్ను అభినందించారు. EROలు, AEROలు, BLOలు, BLAలు రాజకీయ పార్టీల మధ్య సమన్వయం, సహకారం అనేది ప్రక్రియను విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లేందుకు కీలకమని, ఎవరికి ఏ సందేహమున్నా నివృత్తి చేయడం, సమస్య పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం ముఖ్యమన్నారు. ఓటర్లకు అవసరమైన సహాయ సహకారాలు సంతృప్తికరంగా అందించడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పవన్ కుమార్ శర్మ సూచించారు. ప్రస్తుత దశలో జిల్లాలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, నిబంధనల ప్రకారం సరైన కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. వృద్ధాప్యం, అనారోగ్యం వంటి వివిధ కారణాల వల్ల విచారణకు హాజరు కాలని సమక్షంలో EROలు, AROలు, BLOలు సమన్వయం చేసుకుంటూ ఇంటి సందర్శన, వివిధ మార్గాల ద్వారా ఓటర్లకు సహాయ సహకారాలు అందించాలన్నారు. అదేవిధంగా నోటీసులపై విచారణ అనంతరం క్యాసీ జ్యుడిషియల్ అధికారి అయిన
ఏఈఆర్ఓలు సమస్యను అర్థం చేసుకుని నాణ్యమైన తుది నిర్ణయం తీసుకోవాలన్నారు. నోటీసుల విచారణలో వెనుకబడి ఉన్న శ్రీ సత్యసాయి, తిరుపతి, విశాఖపట్నం, బాపట్ల, మార్కాపురం జిల్లాలతో పాటు విశాఖపట్నం వెస్ట్, పెందుర్తి, నెల్లూరు సిటీ, కదిరి, హిందూపూర్, ఉదయగిరి, పెనుగొండ, ఎర్రగొండపాలెం, తిరుపతి, సర్వేపల్లి తదితర నియోజకవర్గాలు సెప్టెంబరు 5న జరిగే ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష నాటికి సరైన కార్యాచరణతో ప్రగతిపై దృష్టి సారించాలని సూచించారు. సమావేశం సందర్భంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు, పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్, ఫారం 6, ఫారం 7, ఫారం 8 తదితరాల స్వీకరణ, పరిష్కారం తదితర అంశాలను డాక్టర్ పవన్ కుమార్ శర్మ పరిశీలించారు. జూనియర్ వైద్యులకు నిర్ణీత పని వేళలు, అవసరమైన కనీస మౌలిక సౌకర్యాల కల్పనకు ఇప్పటికే డిఎంఈ ద్వారా అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేశామని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి వీరపాండ్యన్ తెలిపారు. ఆదేశాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని కార్యదర్శి హామీ ఇచ్చారు. సీనియర్ రెసిడెంట్లు జూడాల పరిధిలోకి రారని, వీరి స్టైఫండ్ అంశాన్ని ప్రభుత్వం వేరుగా పరిశీలిస్తోందని పేర్కొన్నారు. ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయసు పెంపుపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి విధానపరమైన నిర్ణయం తీసుకోలేదు కార్యదర్శి స్పష్టం చేశారు. జూనియర్ డాక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ మధ్య స్టైఫండ్ అంశంపై సమన్వయం కుదరలేదు. హైకోర్టు ఆదేశాల మేరకు స్టైఫండ్ పెంపుపై చర్చించేందుకు ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ గురువారం ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో భేటీ అయింది. మంగళగిరిలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన తొలి సమావేశంలో జూడాల 6 డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం ఇంటర్న్లకు 10%, పీజీ సూపర్ స్పెషాలిటీ వైద్యులకు 3% చొప్పున స్టైఫండ్ పెంచుతామని, వచ్చే ఏడాది నుంచి ప్రతి ఏటా 3% చొప్పున పెంచుతామని ఉన్నత స్థాయి కమిటీ చైర్మన్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి వీరపాండ్యన్ తెలిపారు. దీనికి ఏపీ జూడా ప్రతినిధులు అంగీకరించలేదు. స్టైఫండ్ 13% చొప్పున పెంచాలని కోరారు. మిగిలిన డిమాండ్లలో ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయసు పెంపుపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి విధానపరమైన నిర్ణయం తీసుకోలేదని కార్యదర్శి స్పష్టం చేశారు. నాన్ క్లినికల్ వైద్యుల పోస్టుల భర్తీలో ఎన్ఎంసీ మార్గదర్శకాల ప్రకారమే ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలిపారు. మొత్తం పోస్టుల్లో 30% వరకు ఎంఎస్సీ, పీహెచ్, ఇతర అర్హతలు కలిగిన వారితో భర్తీ చేసేందుకు నిబంధనలు అనుమతిస్తున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు 11.05 పోస్టులు మాత్రమే ఈ విధానంలో భర్తీ చేశామని పేర్కొన్నారు. స్టైఫండ్ అంశంపై పలుమార్లు చర్చించినా ప్రభుత్వ నిర్ణయంపై జూడాలు సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో ఈ అంశంపై మరోసారి చర్చిద్దామని కార్యదర్శి అనడంతో సమావేశం ముగిసింది. తూర్పు నియోజకవర్గ పరిధిలోని రహదారులపై వర్షపు నీరు రోడ్లపై నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. తమ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. తూర్పు నియోజకవర్గంలోని ప్రతి సమస్యను తెలుసుకుని వాటిని పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కొన్ని సమస్యల పరిష్కారానికి నిధులు కావాలని, అవి మంజూరైన వెంటనే ఆ సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 7వ డివిజన్ ప్రజాశక్తి నగర్ ఎస్బీఐ పక్క వీధిలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కలిసి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించాల్సిందిగా కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని 7వ డివిజన్లో ప్రజాశక్తి నగర్ ప్రాంతంలో రహదారులపై వర్షం నీరు నిల్వ ఉండటం వల్ల సమస్యగా ఉందని మాజీ మేయర్ తాడి శకుంతల తన దృష్టికి తీసుకురావడంతో ఈ ప్రాంతాన్ని పరిశీలించారని చెప్పారు. ఈ ప్రాంతంలో సైడు కాలువలపై నిర్మాణాలు చేయటం వల్ల సమస్య తలెత్తిందని అన్నారు. తమ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ఈ ప్రాంతంలో వర్షం పడినప్పుడు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. అదేవిధంగా తూర్పు నియోజకవర్గంలోని ప్రతి సమస్యను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కొన్ని సమస్యల పరిష్కారానికి నిధులు కావాలని, అవి మంజూరైన వెంటనే ఆ సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఈ ప్రజాశక్తి నగర్లో మరి మాజీ మేయర్ గారి రోడ్డు కానివ్వండి, ఇంకా 2-3 రోడ్లకి ఇమీడియట్గా డ్రైనేజ్ సౌకర్యం కల్పిస్తాం. ఈలోపు వర్షం పడినప్పుడల్లా కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఆ నీళ్లు తోడేయడానికి అధికారులు చేస్తామని చెప్పారు. అందువల్ల ఇది ఈ రోజున ఉదయం ఇక్కడ పర్యటిస్తున్నప్పుడు మీరు ఒక గ్రంథాలయాన్ని, ఓల్డ్ గ్రంథాలయాన్ని చూడటం జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ చేత ఏర్పాటు చేసిన గ్రంథాలయం. చంద్ర రాజేశ్వరరావు గారు గొప్ప ప్రజానాయకుడు, ఆయన పేరు మీద ఉన్న గ్రంథాలయం చూడటం జరిగింది. ఇంకా అనేకమైన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా సాల్వ్ చేయగలిగిన ప్రాబ్లమ్సే. అందువలన ఈ రోజు పర్యటించినప్పుడు వచ్చిన చిన్న సమస్యలు, పెద్ద సమస్యల్ని ఏ విధంగా పరిష్కారం తీసుకువెళ్ళాలనే ఆలోచనతో ముందుకు వెళ్ళటం వలన విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కొంతవరకు అధికారుల సహకారంతో కొంతవరకు ప్రజలకు మేలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం.
ఇంకా నిధులు కూడా కొరత ఉంది రాష్ట్రంలో. ఆ నిధుల కొరతను అధిగమించి ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళగా ముందుకు వెళ్తూ ఉంది. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంది. అభివృద్ధిలో చాలా వరకు చాలా కార్యక్రమాలు చేయడం జరిగి ఇంకా చేయవలసిన కూడా చాలా ఉన్నాయి. వాటన్నిటిని సమానం చేసుకుంటూ ముందుకు వెళ్తామని తెలియజేస్తాం. మాజీ మేయర్ తాడి శకుంతల మాట్లాడుతూ ప్రజాశక్తి నగర్లోని సమస్యలను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే ఆయన కార్పొరేషన్ అధికారులతో వచ్చి పరిశీలించడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ ప్రాంతం చారిత్రాత్మక ప్రదేశమే కాకుండా ఎంతోమంది కమ్యూనిస్టు నాయకులు, మహిళా నాయకులు నివాసం ఉన్నారని చెప్పారు. ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాల్సిందిగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ను ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పడమట సతీష్ చంద్ర, పేరేపి ఈశ్వర్, దయాల శిరీష గాంధీ, కలపాల విక్రమ్, దోమకొండ రవి, పడాల గంగాధర్, పెనుకొండ శ్రీను, దోమకొండ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. న్యాచురల్గా కొంత కమర్షియల్ అయినప్పటికీ ఎక్కువ శాతం స్కూళ్ళు, హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ వైపుగా నేను చిన్న రోడ్లుగా ఉన్నవి, కొంచెం డ్యామేజెస్ ఉన్నవి బాగు చేయకపోతే వర్షాకాలం చాలా స్కూళ్ళు ఉన్నాయి, పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారంటే ఎమ్మెల్యే గారు వచ్చారు. ఎమ్మెల్యే గారు ఒక విశాలమైన దృక్పథంతో పనిచేసే మనిషి కనుక వారి యొక్క ఆలోచన విధానంతో కార్పొరేషన్ ఈల్ని అందరినీ చేసి దీని యొక్క వర్షాకాలం ఇబ్బంది రాకుండా చూడడానికి నేను అడుగున్నాను. రాబోయే ఎన్నికల్లో బ్రహ్మాండమైన పాత్ర వహించాలంటే ఈ ప్రాంతం చాలా ముఖ్యం. ఈ ప్రాంతం కనిపించని విద్యావేత్తలు, కనిపించని ఉమెన్ లీడర్సు, కనిపించని ఎస్సీ బీసీ ఐక్యత ఉన్న ప్రాంతం. ఆ వైపుగా దీని మీద దృష్టి పెట్టవలసింది. ముస్తాబాద్లోని హజరత్ ముస్తఫా వలీ దర్గా ఉరుసు మహోత్సవంలో రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. దర్గాలో ప్రత్యేక చాదర్ సమర్పించి ప్రార్థనలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు పాడి పంటలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు మంత్రి ఫరూక్ ఎమ్మెల్యే యార్లగడ్డ తెలిపారు. ప్రజలతో మమేకమవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే కాలినడకన ప్రజలను కలుస్తూ వస్తున్నామని చెప్పారు. ముస్తాబాద్లోని హజరత్ ముస్తాఫా వలీ దర్గా ఉరుసు మహోత్సవం గురువారం భక్తి శ్రద్ధల మధ్య జరిగింది. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దర్గాలో ప్రత్యేక చాదర్ సమర్పించి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు వారిని సంప్రదాయ పద్ధతిలో సత్కరించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. మత సామరస్యాన్ని కాపాడటంలో ముస్లిం సోదరుల పాత్ర ప్రశంసనీయమని పేర్కొన్నారు. ముస్తాబాద అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని యార్లగడ్డ వెంకట్రావు తెలియజేశారు. కేవలం 45 రోజుల్లోనే గన్నవరం నియోజకవర్గానికి కూటమి ప్రభుత్వం 110 కోట్లు నిధులు మంజూరు చేసిందని చెప్పారు. ముస్తాబాదాలో ఇప్పటికే 5.38 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేశామని, ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లతో కలిపి 11.68 కోట్ల మేర ప్రయోజనం కల్పించినట్లు వెల్లడించారు. 40 ఏళ్లుగా ఆక్రమణలో ఉన్న వారికి జీవో 30 కింద ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి పట్టాలు అందించిందన్నారు. గ్రామంలో సీసీ రోడ్లకు 1.02 కోట్లు, సీసీ డ్రైన్లకు 10 లక్షలు, జల్ జీవన్ మిషన్ పనులకు 40 లక్షలు ఖర్చు చేసినట్లు తెలియజేశారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి 70 లక్షలతో కొత్త విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు. ముస్తాబాద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సామాజిక ఆరోగ్య కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. వీరపనేని గూడెం, నిడమానూరులో షాదీఖానాల నిర్మాణంతో పాటు దర్గాకు ప్రత్యేక రహదారి ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్యే వినతిపై మంత్రి ఫరూక్ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ షుబ్లీ, దర్గా పెద్దలు అల్తాఫ్ రాజా, స్థానిక నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. అనంతరం ముస్తాబాద గ్రామంలో 17.5 లక్షల వ్యయంతో నిర్మించిన పలు అంతర్గత సీసీ రోడ్లను మంత్రి ఫరూక్తో కలిసి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో గడప గడపకు తిరుగుతూ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
రాయలసీమలో కరువు పరిస్థితులను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. ఎల్నినో ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో కరువు నెలకొందని, ఇది ప్రపంచవ్యాప్త సమస్య అని పేర్కొన్నారు. కష్టకాలంలో రాజకీయాలు చేయకుండా రైతులు, ప్రజలకు అండగా నిలవాలని కాల్వ శ్రీనివాసులు కోరారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు నిన్న మీడియాతో మాట్లాడారు. జగన్ 5 ఏళ్ల పాలనలో రాయలసీమ ప్రాజెక్టులకు కేవలం 2,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, జీవో 365 ద్వారా రాష్ట్రంలోని 198 ప్రాజెక్టులను ప్రీ క్లోజర్ చేయగా వాటిలో 102 రాయలసీమవేనని తెలిపారు. హంద్రీ నివా విస్తరణ, వేదావతి, గుండ్రేవుల, హెచ్ఎల్సీ ఆధునీకరణ వంటి కీలక ప్రాజెక్టులను రద్దు చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో రాయలసీమ ప్రాజెక్టులకు 13,500 కోట్లకు పైగా ఖర్చు చేసిందని, ఈ బడ్జెట్లో మరో 10,014 కోట్లు కేటాయించిందన్నారు. హంద్రీ నివాకు ఇప్పటి వరకు 3,850 కోట్లు ఖర్చు చేసి ఈ ఏడాది మరో 1,180 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఎల్నినో ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో కరువు నెలకొందని, ఇది ప్రపంచవ్యాప్త సమస్య అని పేర్కొన్నారు. కృష్ణా జలాల కేటాయింపులు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని, గత ఏడాది సమర్థ నీటి నిర్వహణతో నీటిని నిల్వ చేయగలిగామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక జీవో విడుదల చేశాడు. జీవో నంబర్ 365. దీంట్లో 198 ప్రాజెక్టులను ప్రీ క్లోజర్ చేశారు. అంటే ముందస్తుగా ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా రద్దు చేశారు. అప్పట్లోనే టెండర్లు పిలిచినవి, సగం పనులు జరిగినవి, ఇంకా పనులు ప్రారంభమై అప్పుడప్పుడే పుంజుకుంటున్న ప్రాజెక్టులు, రాష్ట్ర వ్యాప్తంగా 198 ప్రాజెక్టులను ముందస్తుగా రద్దు చేస్తే జగన్మోహన్ రెడ్డి, దాంట్లో రాయలసీమ అత్యంత వెనుకబడిన రాయలసీమలోనే 102 ప్రాజెక్టులు ఉన్నాయి. ఇది మీరు రాయలసీమకు చేసిన ద్రోహం కాదా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. 102 ప్రాజెక్టుల్లో దాంట్లో హంద్రీనివా విస్తరణ ఉంది, అట్లాగే వేదవతి కానీ, గుండ్రేవులు కానీ, ఇట్లాంటి అనేక ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి రద్దు చేసిన జాబితాలో ఉన్నాయి. హంద్రీనివా కాలువ వెడల్పును రద్దు చేశారు. అట్లాగే హెచ్ఎల్సి కాలువ ఆధునీకరణ పనులను కూడా రద్దు చేశారు. అంటే దశాబ్దాల కాలంగా అనంతపురము, అట్లాగే కర్నూలు, కడప జిల్లాల నీటి అవసరాలు తీరుస్తున్న తుంగభద్ర ఎగువ కాలువ భవిష్యత్తును ఫలంగా పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు సాహసించాడు. మరి ఈరోజు వాటన్నిటినీ బాగు చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం. హంద్రీనివాకు మునిపెన్నడూ లేని విధంగా ఈరోజు 3,850 కోట్లు ఖర్చు పెట్టాం 2 ఏళ్లలో. ఈ సంవత్సరం మరో 1,180 కోట్ల రూపాయలు స్టేజ్ 2కు ఖర్చు పెట్టబోతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కలిపి ఇప్పటి వరకు ఎన్సీసీ డైరెక్టరేట్ ఉందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విడిగా ఎన్సీసీ డైరెక్టరేట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం డీజీ ఎన్సీసీ ప్రక్రియ చేపట్టిందని ఏపీ అండ్ తెలంగాణ ఎన్సీసీ డైరెక్టరేట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమోడోర్ నరసింహ సైలాని తెలిపారు. మరో 3 నెలల్లో గుంటూరు కేంద్రంగా తొలుత ఎన్సీసీ ఏపీ డైరెక్టరేట్ను ఏర్పాటు చేస్తామన్నారు. నూతన రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాలు అన్ని కల్పించిన తరువాత ప్రభుత్వ సహకారంతో అక్కడికి మారుస్తామని చెప్పారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసి డైరెక్టరేట్ ఏర్పాటు గురించి మాట్లాడడం జరిగిందని, డైరెక్టరేట్ ఏర్పాటుకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలను ప్రభుత్వం నుంచి అందిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆల్వింగ్ ఇంటర్ డైరెక్టర్ సర్వీస్ షూటింగ్ ఛాంపియన్షిప్ AWID SSE 2026లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఎన్సీసీ డైరెక్టర్ క్యాడెట్ల టీ-షర్ట్ ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడ కానూరులోని ప్రసాద్ వి పొట్లూరి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఏపీ అండ్ తెలంగాణ ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమాండర్ నరసింహ సైలాని,
టీ షర్ట్లను ఆవిష్కరించారు. కాకినాడ ఎన్సీసీ గ్రూప్ కమాండర్ కల్నల్ రితిన్ మోహన్ అగర్వాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో క్యాడెట్లు ప్రదర్శించిన కూచిపూడి, లెజిమ్, బాంగ్రా, ఫ్యూజన్ డాన్స్ వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కాకినాడ ఎన్సీసీ గ్రూప్ చరిత్రలో తొలిసారిగా ఇన్స్టిట్యూషనల్ ఎక్సలెన్స్ అవార్డులను అందజేశారు. శ్రీ ప్రకాష్ సైనర్జీ స్కూల్, శాసీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్, స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీ, శ్రీ విశ్వశాంతి స్కూళ్లకు డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమాండర్ నరసింహ శైలాన్ని చేతుల మీదుగా వివిధ విభాగాల్లో ఈ అవార్డులు ప్రదానం చేశారు. కాకినాడ ఎన్సీసీ గ్రూప్ పరిధిలోని ఉత్తమ సిబ్బంది, ఏఎన్ఓస్ మరియు పీఐ స్టాఫ్ కు వారి సేవలను గుర్తిస్తూ ప్రొఫెషనల్ ఎక్సలెన్స్ అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమాండర్ నరసింహ శైలాని మాట్లాడుతూ ఎన్సీసీ క్యాడెట్లకు ఉత్తమ శిక్షణ అందించేందుకు ఎన్సీసీ ట్రైనింగ్ అకాడమీలను స్థాపించాల్సిన అవసరం ఉందని, అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని, సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రాంతానికి చెందిన 35 మంది క్యాడెట్లు ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఢిల్లీలో జరిగే AWIDSSC 2026 పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. జాతీయ స్థాయిలో 17 డైరెక్టరేట్లు నుంచి క్యాడెట్లు వివిధ విభాగాల్లో ఈ పోటీలో పాల్గొంటున్నాయని, ఏపీ అండ్ తెలంగాణ డైరెక్టరేట్ల క్యాడెట్లు ఉత్తమ ప్రతిభ కనపరుస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. మరో 3 నెలల్లో ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ను గుంటూరులో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్సీసీ శిక్షణ ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వం, ఆత్మవిశ్వాసం, సేవాభావం పెంపొందుతాయని తెలియజేశారు. మారుతున్న పరిజ్ఞానానికి అనుగుణంగా క్యాడెట్లకు డ్రోన్ ట్రైనింగ్, సైబర్ ట్రైనింగ్, అడ్వెంచర్ యాక్టివిటీస్ లో శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. టీబీ ముక్త్ భారత్, వందే భారత్, స్వచ్ఛ సాగర్ అభియాన్ వంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నట్లు తెలియజేశారు. You must be wondering about Andhra Pradesh as a separate directorate, so I'll give you an update on that also. The government has given clearance for separate Andhra Pradesh directorate for the NCC, and we have carried out all the groundwork. We are in advanced stages of preparation. The infrastructure that is supposed to be provided by the state has been promised to us. I have personally met the Honorable Education Minister Nara Lokesh Garu. He has given us full support, and he is also very positive about the formulation of whatever needs to be done for creating this Andhra Pradesh Directorate. The central government and the DG NCC have already put things in motion, and we are moving at a good pace. Hopefully in another 2 months' time, maximum 3 months, we should have the Andhra Pradesh Directorate up and about. We are forming it initially in Guntur, and once the capital comes up, it will shift to capital region as per availability of. గన్నవరం మండలం చినౌటుపల్లి గ్రామంలో 3 కోట్లతో ఏర్పాటు చేసిన ఎస్వి బ్యాడ్మింటన్ అరేనాను ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు నిన్న ప్రారంభించారు. అనంతరం కొద్దిసేపు షటిల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గన్నవరంలో ఇలాంటి అత్యాధునిక ఇండోర్ బ్యాడ్మింటన్ వేదిక ఇప్పటి వరకు లేకపోవడం ఇప్పుడు అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ అరేనాను ఏర్పాటు చేసిన అనిల్ కుమార్ ను అభినందించారు. గతంలో పంచాయతీ స్థలంలో క్రికెట్ బాక్స్ ఏర్పాటు కావటం, ఇప్పుడు 3 కోట్లతో కూడిన ఆధునిక బ్యాడ్మింటన్ కోర్టు రావటం గన్నవరం క్రీడారంగ అభివృద్ధికి నిదర్శనమన్నారు. గన్నవరం స్థాయికి మించిన సౌకర్యాలతో ఈ వేదికను తీర్చిదిద్దారని పేర్కొన్న ఆయన యువత పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని కోరారు. ఇటువంటి క్రీడా వేదికలను ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మరిన్ని ఆధునిక సౌకర్యాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇండోర్ క్రీడా సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఎస్వి బ్యాడ్మింటన్ ఏరియా కోర్ట్ 3 కోట్లు ఇప్పటి వరకు గన్నవరంలో లేని పరిస్థితి. ఈరోజు ప్రారంభించినందుకు ఆనందంగా ఉంది. ఇది ఏర్పాటు చేసిన నర్రా అనిల్ కుమార్ గారిని అభినందిస్తూ, గన్నవరంలో గతంలో పంచాయతీ సైట్లో క్రికెట్ బాక్స్ పెట్టిన పరిస్థితి, తర్వాత శ్రీకాంత్ గారు ఇంకో క్రికెట్ బాక్స్ ఓపెన్ చేసిన పరిస్థితి, అంతకుముందు బ్యాడ్మింటన్ కోర్టు కూడా ఉంది. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ అత్యాధునికంగా గన్నవరంకి స్థాయికి మించే పెట్టారని అనుకుంటున్నా. ఈ అవకాశాన్ని యూత్ అంతా వాడుకోవాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, వీటిని ఎంకరేజ్ చేసి బాగుంటే ఇంకా మరిన్ని వచ్చే అవకాశం ఉంది. కాబట్టి యూత్ని కోరుతున్నా, మీరు ఏ టైంలో వచ్చినా మీరు ఆడుకోవచ్చు. అలాగే ఇండోర్ ఫెసిలిటీ కూడా గన్నవరంలో ఏర్పాటు చేసేందుకు మరోసారి నిర్వాహకుల్ని అభినందిస్తా. ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.